జుట్టు. దాన్ని కాపాడుకోవడానికి ఎన్నో రకాల షాంపూలను వాడుతుంటారు. అలా కాకుండా సహజసిద్ధంగా ఇంట్లో ఉండే కరివేపాకుతో జుట్టును అందంగా తయారు చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. మొదటిది, చుండ్రి ఎక్కువగా ఉన్నవారు ముందుగా కరివేపాకులను మెత్తగా పేస్ట్లా తయారు చేసుకోవాలి. దాంట్లో కొద్దిగా జోజోబా నూనె కలిపి తలకు బాగా మర్దన చేయాలి. అరగంట తర్వాత వేడి నీటితో కడిగితే చుండ్రు నుంచి తొందరగా విముక్తి పొందుతారు. రెండవది, 4 చెంచాల కొబ్బరి నూనె వేడి చేసి దాంట్లో కరివేపాకు ఆకులను, మెంతికూర ఆకులను కలపాలి. పడుకునే ముందు ఈ నూనెను తలకు పట్టించి ఉదయాన్నే వేడి నీటితో తలస్నానం చేయాలి. వారానికి 2 సార్లు ఇలా చేస్తే జుట్టు పొడవుగా పెరుగుతుంది. మూడవది, జుట్టు పొడిబారుతున్నట్లయితే మెంతులు, కరివేపాకు రెండింటినీ కలిపి పేస్ట్లా చేసి తలకు పట్టించాలి. 1 గంట తర్వాత శుభ్రం చేసుకుంటే జుట్టు మృదువుగా తయారవుతుంది. నాలుగవది, కొన్ని కరివేపాకులను మెత్తగా నూరి దాంట్లో కొద్దిగా పెరుగు కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి 1/2 గంట తర్వాత కడగాలి. జుట్టు పొట్టులా ఉంటుంది. ఐదవది, 3-4 చెంచాల కొబ్బరి నూనెలో కొన్ని కరివేపాకు ఆకులను వేసి బాగా వేడి చేయాలి. కొన్ని నిమిషాల తర్వాత నూనెను తలకు మెల్లగా మర్దన చేయాలి. అరగంట తర్వాత శుభ్రం చేసుకుంటే జుట్టు ఊడకుండా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.